Indian bride, Malabar Gold and Diamonds. Brides of India. Calendar, వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం. సీట్ ఖాళీ నువ్వు ఇక్కడ కూర్చుంటే ఈ సీట్ కూడా ఖాళీ అయిపోద్ది. లొకేషన్ షిఫ్ట్. ఆగమయ్యారా? వాళ్ళు పిలిస్తే పోయినని చెప్పిన మళ్ళీ నువ్వు ఇట్లా వక్రీకరిస్తే నేనేం చేయమంటావు? నాగం జనార్దన్ రెడ్డికి బియ్యం రెడ్డి అని పేరు ఎందుకు వచ్చింది? నువ్వే ముఖ్యమంత్రి కదా, నిరూపించమని ఛాలెంజ్ చేసినాక కూడా మళ్ళీ ఆ ప్రశ్న నువ్వు నాకు వేసే అధికారం నీకు ఎక్కడి? కోయిల్లో మీ మీద దాడి జరిగింది, అప్పుడు మీకు అడ్డగోలు క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు. భారతీయుడా సార్? ఇప్పుడు మధ్యాహ్న అర్ధాంతరంగా నేను దీంట్లోకి వెళ్ళి విరమించుకునే పరిస్థితి క్రియేట్ చేయకు. వెల్కమ్ టు హలో డాక్టర్. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, మానసిక ఒత్తిడి ఇవన్నీ డైరెక్ట్ గా రిలేటెడ్ గా ఉండడమే కాకుండా మానసిక ఒత్తిడి వల్ల చర్మ సంబంధ సమస్యలు కూడా ఫ్లేరప్ అవడం గమనిస్తూ ఉంటాం. మానసిక ఒత్తిడి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తలెత్తుతుందా, రక్తం కూడా గడ్డకడుతుందా, అసలు మానసిక ఒత్తిడికి గుండె సంబంధ సమస్యలకు ఎంతవరకు సంబంధం ఉంటుంది, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టుగా ఎలా గమనించగలం, రక్తపోటు వల్ల కానీ లేకపోతే అధిక మధుమేహం ఉన్నప్పుడు కానీ మానసిక ఒత్తిడి ఏమన్నా పెరుగుతుందా, గుండెపోటుకి గురైన వాళ్ళు డిప్రెషన్ కి గురవుతూ ఉంటారా? ఈ వివరాలను అందించడానికి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామచంద్రన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. అసలు ఒక మనిషి స్ట్రెస్ కి గురవుతున్నాడు అని ఎలా అనుకోగలం? చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్లీ హార్ట్ అటాక్స్ అని వేరే చాలా క్రానిక్ డిసీజెస్ అంటే ఎలోపతిలో మంచి క్యూర్ లేని డిసీజెస్ ఏదైనా చూస్తే మెయిన్గా 3 కారణాలు. ఒకటేమో మనం తినే ఆహారం, సెకండ్ ఏమో మనం చెయ్యని ఎక్సర్సైజ్, అంటే చాలా మంది చెయ్యం కాబట్టి ఎక్సర్సైజ్ చెయ్యం కాబట్టి అదొకటి. థర్డ్ థింగ్ అండ్ మూడిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డైలీ గురయ్యే అందరూ గురవుతారు ఏంటంటే మానసిక ఒత్తిడి. ఈ మెయిన్గా 3 కారణాల మూలాన ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా వస్తాయి. హార్ట్ అటాక్ కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజే. ఎందుకంటే మీరు కొన్ని స్పెసిఫిక్ పాపులేషన్స్ ఇప్పుడు చూసినా లైక్ ఎస్కిమోస్ అవనాయి, కొన్ని ఆఫ్రికన్ ట్రైబ్స్ అవనాయి, వాళ్ళకి అసలు హార్ట్ అటాక్స్ అనేవి లేవు. వాళ్ళకి ఎప్పుడైనా మీరు యాంజియోగ్రామ్ చేసినా సరే అసలు గుండె రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవటం అనేది ఉండదు. అలాగే మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యావరేజ్గా ఇండియాలో అవనివ్వండి, యుఎస్లో అవనివ్వండి ఏదైతే 130 ఉంటుందో అది ఏ యానిమల్ కూడా అంత ఉండదు. అలాగే ఈ ట్రైబ్స్ కూడా అంటే న్యాచురల్ గా ఉండే మనుషులకు కూడా వాళ్ళకు కూడా ఎల్డిఎల్ సుమారుగా 70-60 కన్నా ఎక్కువ ఉండలేదు. సో ఒక రకంగా చూస్తే ఇదంతా కూడా లైఫ్ స్టైల్ మూలాన వచ్చే డిసీజెస్. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలా తెలుస్తుంది అని. ఇంపాసిబుల్ తెలియటం. ఎలాగంటే మీరు కనుక ఏదైనా పర్ఫ్యూమ్ రాసుకున్నారో సెంట్ రాసుకున్నారో అనుకోండి, పక్కన వాళ్ళకి తెలుస్తుంది తప్ప మీకు ఒక 5 నిమిషాల తర్వాత యూ కెనాట్ స్మెల్ ఇట్. సో ఇఫ్ యు ఆర్ కంటిన్యూస్లీ మీకు ఎప్పుడు కూడా మానసిక ఒత్తిడి ఉందనుకోండి, మీకు అలవాటైపోయి మీకు తెలియదు, ఏదో వ్యాధి వచ్చో లేకపోతే ఏదో బీపీ షుగర్ వచ్చినప్పుడు మానసిక ఒత్తిడి తగ్గించుకోండి అప్పుడు తెలుస్తుంది. లేకపోతే పక్కన ఆనెస్ట్ గా అడిగి నేను మీ పక్కన ఉంటే మీకు హ్యాపీగా ఉంటుందా, డూ యూ ఫీల్ రిలాక్స్డ్ అని అడిగితే ఏమన్నా చెప్తారేమో కానీ మనంతలో మనకు తెలియటం చాలా కష్టం. సో దీనికి ఏంటంటే యూనివర్సల్ ప్రికాషన్ అనేది ఉంటుంది. యూనివర్సల్ ప్రికాషన్స్ అంటే అందరూ పాటించాల్సిన ప్రికాషన్స్. సో దీని లోపల ఏంటంటే మనం రిలాక్స్ అవ్వడానికి మన ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ లోపల యోగా, క్రియా, ఆసనాలు ఇవన్నీ ఉన్నాయి. వీటి మూలాన ఈ మెడిటేషన్ టెక్నిక్స్ మూలాన ఏమవుతుందంటే మీరు చేసినప్పుడు బాగా రిలాక్స్గా ఉన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ, ఆ స్టేట్ మీరు నార్మల్లీ మీరు పనిలో కూడా తెద్దాము అంటే అప్పుడు కూడా అలా ఉండేటట్టు ట్రై చేద్దాం అన్నప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో ఓకే మనం మెంటల్లీ స్ట్రెస్డ్గా ఉన్నాము అనేది తెలుస్తుంది తప్ప లేకపోతే అసలు ఈ వ్యాధి ఉన్నట్టు తెలియదు. ఎలాగంటే మీరు బ్లడ్ ప్రెషర్ చూపించుకుంటే తప్ప బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు తెలియదు, దానికే సింటమ్స్ ఉండవు యూజువల్లీ. అలాగే షుగర్ కూడా షుగర్ టెస్ట్ చేస్తే తప్ప తెలియదు చాలాసార్లు, ఫైనల్లీ ఏదైనా డిసీజ్ ప్రొడ్యూస్ చేసేదాకా. అలాగే మానసిక ఒత్తిడి కూడా మనకి ఈ మెడిటేషన్ ఒక 4 రోజులు రెగ్యులర్లీ చేస్తే తప్ప ఓకే ఇలా రిలాక్స్ గా ఉండొచ్చు అనేది మనకి తెలియదు.
కృష్ణారావు గారు కాల్ చేద్దాం. కృష్ణారావు గారు కాకినాడ అండి నాది. చెప్పండి కృష్ణారావు గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే సార్. అది కాకినాడ అండి. ఇప్పుడు మొన్న ఎక్కువ ఈసీజీ తీశారండి, బాగానే ఉందన్నారు జనరల్ హాస్పిటల్లో. తర్వాత నాకు అదే కొలెస్ట్రాల్, మామూలు బీపీ టాబ్లెట్ ఇవి వాడుతున్నానండి. తర్వాత ఈ సెంటర్ లో నాకు ఏదో అదోలా ఉంటుందండి. సెంటర్ చాటింగ్ సెంటర్ లో ఒక్కొక్కసారి చాలా ఒక్క నిమిషం క్షణం 2 క్షణాలు అదోలా ఏదో లాగేసినట్టు చెప్పడానికి సో మీరు చెప్పిన దాని ప్రకారం మీకు మోస్ట్ ప్రాబబ్లీ మనం ఒక 10 రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం హార్ట్ అటాక్స్ కి. అంటే ప్రమాదకరమైన అంశాలు 10 ఉన్నాయి. దానిలో మీకు సపోజ్ 2 ఉన్నాయి అన్నమాట. ఏంటి, ఒకటి బ్లడ్ ప్రెషర్ అన్నారు, ఇంకోటి కొలెస్ట్రాల్ కూడా టాబ్లెట్ మొదలు పెట్టారంటే యూజువల్లీ నాన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు మీకు చెప్పారంటే కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య కార్డియాలజిస్టులు అయితే అందరినీ వాడమంటున్నారు. దానికి రియల్ ప్రూఫ్ కూడా ఉంది, ఊరినే కాదు. సో మీకు ఈ 2 ప్రాబ్లమ్లు ఉంటాయి. ఏంటి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటాం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం. దాంతోపాటు మీరు 2 టెస్టులు చేశారు, ఈసీజీ, ఎకో. ఈసీజీలో ఏం తెలుస్తుందంటే మీరు గుండె నెంబర్ ఆఫ్ టైమ్స్ బీటింగ్ బాగానే ఉంది, హార్ట్ అటాక్ అలాంటిది ఆల్రెడీ హార్ట్ అటాక్ అలాంటిది లేదు అనేది తెలుస్తుంది. ఈసీజీలో అంతే తెలుస్తుంది, అంతకన్నా ఎక్కువేం తెలియదు. ఎకో కార్డియోగ్రామ్ లో మీ హార్ట్ పంపింగ్ బాగానే ఉంది, హార్ట్ మాంసకండ్రం మసిల్ బాగానే పంప్ చేస్తా ఉంది, గుండె గదుల మధ్యలో కవాటాలు బాగానే ఉన్నాయి అనేది తెలుస్తుంది. అంత తప్ప ఆ గుండె రక్తనాళాలు ఎలా ఉన్నాయి, దానిలో కొవ్వు పెరిగిపోతుందా లేదా, దానిలో ఫ్యూచర్ లోపల శాంతం మూసుకుపోతుందా లేదా అనేది ఈ 2 టెస్టులు ప్రెడిక్ట్ చేయలేవు. సో కొంచెం ప్రెడిక్ట్ చేయగలిగే టెస్ట్ ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్. మీరు బెల్ట్ మీద బాగా నడిచి 10 నిమిషాలు బాగా నడిచి బాగా హార్ట్ రేట్ పెరిగి అలాంటప్పుడు ఈసీఈలో ఏమీ తేడా లేకపోతే మనం సుమారుగా చెప్పొచ్చు. అది కూడా ఏం 100% టెస్ట్ కాదు, కానీ సుమారుగా చెప్పొచ్చు. సో ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఒకటి మీరు చేయించుకుంటే మంచిది. ఇంకోటి మీరు చెప్పిన సిమ్టమ్స్ మనం చాలాసార్లు ఇదే ప్రోగ్రామ్ లో డిస్కస్ చేసాం. ఏంటంటే గుండె నొప్పి, ఏ నొప్పులు గుండె నొప్పి, ఏ నొప్పులు కాదు, ఇలా మొమెంటరీగా ట్రాన్సిటరీగా అంటే లెస్ దెన్ మినిట్ కలపమని వచ్చే నొప్పులు పోయేవి గుండె నొప్పి కాదు అది. సో మీరు చెప్పే దాని ప్రకారం నిమిషం కూడా ఉండలేదు, అది ఏదో వస్తూ ఉన్నట్టుంది పోతా ఉంది. సో అది మోస్ట్ వాళ్ళు గుండె నొప్పి కాదు. అయినా సరే మీరు ఒకసారి ట్రెడ్మిల్ టెస్ట్ అది చేయించుకుంటే బెటర్. శ్రీనివాసరావు గారు కాల్. శ్రీనివాసరావు గారు హలో. నమస్తే మేడం. నమస్తే శ్రీనివాసరావు గారు, చెప్పండి. అధిక రేట్ లో ఉన్నారు మేడం. మొన్న బాడీ చెకప్ చేయించు, ఈసీజీ చెకప్ చేయించు, అన్ని నార్మల్ ఉన్నారు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నారు. ఓకే, బరువు కూడా వెయిట్ కూడా ఎక్కువగా ఉన్నదండి. 114 కిలోమీటర్ 115 కిలోమీటర్. ఓకే, సో మీకు ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే అండి, మీకు ఎలాగో షుగర్ బీపీ అవి చూసి ఉంటారు, బరువు ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ అటాక్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనకు కావాలి. స్పెషల్లీ మీకు ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉన్నప్పుడు మీరు డెఫినెట్లీ ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే మీరు కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడాల్సిందే. కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడితే ఆల్మోస్ట్ అందరికీ కూడా బెనిఫిట్స్ ఉంటున్నాయి, ఈవెన్ ప్రమాదకరమైన అంశాలు లేని వాళ్ళకి కూడా. సో బీపీలో షుగర్, స్పెషల్లీ షుగర్ ఉండటం, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి చాలా మందికి మెటాబాలిక్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా మీకు ఫైల్ చూసుకున్నా మీకు తెలుస్తుంది. ఏంటంటే కొవ్వు లోపల ట్రైగ్లిసరైడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాం, ఫ్యాటీ లివర్ ఉంటాం, మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనేది 40-50 కన్నా తక్కువ ఉంటాం. ఇవన్నీ కూడా ఉంటే మీ ఒబేసిటీతో పాటు బరువు ఉన్నారు కాబట్టి 114 kgs అంటే చాలా ఎక్కువ. ఈ మెటాబాలిక్ సిండ్రోమ్ అనేది మోస్ట్ ప్రాబ్లీ మీకు ఉండే ఉంటుంది, మీరు మీ ఫైల్ చూసుకుంటే మీకే తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళు డెఫినెట్లీ కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడాలి. ఇంకోటి బరువు అనేది డెఫినెట్లీ తగ్గించుకోవాలి. ఎందుకంటే బరువు అనేది హార్ట్ అటాక్సే కాదు, క్యాన్సర్ కూడా 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి. అందుచేత మీరు ఏం చేయాలంటే మెయిన్గా డైట్ కంట్రోల్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్స్పెండిచర్ పెంచాలి, ఇటు ఇన్పుట్ తగ్గించుకోవాలి. నేను చాలా మందికి చెప్తాను ఏంటంటే సగం ఆకలితో లెగిసిపోండి. సో ఫుల్గా మీరు ఉండేదాకా ఆకలి పోయేదాకా తినవసరం. ఎందుకంటే మనం తినే స్టైల్లో మనం 1/2 hour తిన్నాం అనుకోండి, ఆ సెటిటీ రావడానికి మనకు 1 hour పడుతుంది. కాబట్టి సగంలో లెగిసిపోండి, నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. స్పెషల్లీ పిండి పదార్థాలు రైస్ అవి బాగా తగ్గించుకుంటే వెయిట్ గ్రాడ్యువల్ 2 months తర్వాత తగ్గటం మొదలు పెడతారు, తగ్గుతారు. దాని మూలంగా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. అదర్వైజ్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి.
పురుషుల్లో కంటే స్త్రీలలో హెచ్డిఎల్ తక్కువ ఉండడం, ఎల్డిఎల్ ఎక్కువ ఉండడం మరింత ప్రమాదకరం. లేకపోతే మెనోపాజ్ దశ దాటాక వాళ్ళకి ఇంకా త్వరగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. నిజమేనా? ఒక షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్. బంజారా హిల్స్ బంజారా హిల్స్. కానీ నేను దీని టెన్షన్ తీసుకోకు, ఇది పంక్చర్ సేఫ్. సియట్ పంక్చర్ సేఫ్ టైర్ భారతదేశపు మొదటి సెల్ఫ్ సీలింగ్ టైర్. దీని రీజన్ టెక్నాలజీ ఇస్తుంది ఇన్స్టెంట్ సీలింగ్. ఇది పంక్చర్ అయిన తర్వాత కూడా గ్యారెంటీ పోనివ్వదు. బంజారా హిల్స్ వరకు గాలిపోదు కదా? అరే బెవర్లీ హిల్స్ తిరిగి వస్తుంది, గాలిపోదు. సియట్ పంక్చర్ సేఫ్ టైర్. ఏ మనిషి పుట్టుకతోటే దుర్మార్గుడు కాదు, వ్యసనపరుడు కాదు. ఆ మనిషి భావతరంగాలు మనం చూడగలిగిన, కొలవగలిగిన, దాని ద్వారా మనిషి మనసులోకి తొంగి చూడొచ్చు. మీ కళ్ళ రంగు బ్రౌన్, మీ జుట్టు రంగు ఏంటి సార్? బ్లాక్ కాదు, ఇట్స్ ట్రూ బ్లాక్. బ్లాక్ రోజ్, బ్లాక్ హెన్నా, మీ ట్రూ బ్లాక్ హెయిర్ కోసం. దీనికి కత్రినాకు పోలికం తెలుసా? తెలుసు. ఏంటది? ఇద్దరు నీతో మాట్లాడరు. మంచి హెల్త్ కోసం మీరు జాగింగ్ ని అలవాటు చేసుకుంటారు, హెల్దీవి తినే అలవాటు. కానీ మీ శ్రమంతా నీళ్ళలో కలిసిపోయేలా చేస్తుంది మీ యొక్క ఇంప్యూర్ వాటర్. పెట్టించుకోండి బ్లూ బర్డ్ వాటర్ ప్యూరిఫైయర్. మీకు ఇస్తుంది ఆల్కరిచ్ నీటిని. దీని ఆల్కలైన్ మినరల్స్ మిమ్మల్ని వ్యాధుల నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక మీరుంటారు హెల్దీగా, ఫిట్ గా. ఈ స్థాయికి తెచ్చిన కస్టమర్లకు మంచి చేయాలనుకుంటే అంతా పాసిబులే. నీకు దయ్యాన్ని చూడాలనుందా? ఏటలా చూపించా దయ్యాన్ని, ఏది చూపించా? వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామచంద్రన్ గారితో మానసిక ఒత్తిడికి గుండె సమస్యలకు సంబంధం ఉంటుందా, అసలు మానసిక ఒత్తిడితో హార్మోన్లలో తేడా ఎలా ఉంటుంది, గుండె సమస్యలు ఎలాంటి ఎరైజ్ అవ్వచ్చు, వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. జాన్ బాబు గారు కాలండి. జాన్ బాబు గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి. అంటే లాస్ట్ 25 days బ్యాక్ పెయిన్ కంట్రోల్ చేశారు సార్. ఓకే. అయితే ఇప్పుడు అంటే కొంచెం నైట్ అది నిద్ర పడుతుంది. ఏమన్నా ముందుగా ప్రాబ్లమ్ ఉంటుందా, ఏంటి ఫుడ్ ఆందోళన ఉంటుంది సార్. ఆందోళన ఉంది, నైట్ నిద్ర పట్టలేదు. ఇంకేంటన్నారండి? ఛాతీలో నొప్పి వచ్చిందా? స్టెంట్ వేస్తే ఓకే. నొప్పి వచ్చిన తర్వాత యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేశారు. అప్పటి నుంచి మీకు కొంచెం ఆందోళనగాను, నిద్ర పట్టలేదు. ఓకే అండి. అది కామన్, చాలా కామన్ ప్రాబ్లం అండి. యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ ప్రకారం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకో లేకపోతే ఏదైనా కార్డియాక్ ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత, బైపాస్ తర్వాత ఆల్మోస్ట్ 50% ఎంతో కొంత, అంటే ఇద్దరు చేయించుకుంటే వాళ్ళలో ఒకళ్ళకి ఎంతో కొంత డిప్రెషన్ అనేది ఉంటుందంట. డిప్రెషన్, యాంగ్జైటీ. దీనికి మెయిన్ గా 2 కారణాలు. ఒకటేమో ప్రాపర్ గా అవగాహన లేక అక్కడ ఏమవుతుందని. సపోజ్ బైపాస్ సర్జరీ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మీ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ పెంచడానికి, అంటే మీరు ఇంకా యాక్టివ్ గా ఉండటానికి, నొప్పి రాకుండా, ఫ్యూచర్ లో హార్ట్ అటాక్స్ రాకుండా మీరు మోర్ కాన్ఫిడెంట్ గా ఉండటానికి అని చేస్తారు. అఫ్ కోర్స్ లైఫ్ స్పాన్ కొంచెం పెరుగుతుంది. కానీ చాలా మంది ఏంటంటే బైపాస్ చేసిన తర్వాత అదేదో మా పేషెంట్ అటెండెంట్ చెప్తా ఉంటారు ఏంటంటే గాజు గ్లాస్ లాగా చూసుకోవాలంట. అంటే ఏ పని చేయకూడదు,
అంటే వాళ్ళంతటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని ఫుడ్ లో కూడా తెలియని, అంటే మనకు ప్రాపర్ గా అవగాహన లేకుండా ఆయిల్స్ శాంతం మానేయటం, ఫ్యాట్స్ శాంతం మానేయటం, ఇలాంటి దాని మూలాన్ని కూడా కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో వీటితో ఏంటంటే చాలా మంది డిప్రెస్ అయిపోతారు. సో మీకు నెంబర్ 1 అవగాహన మీకు తెలియాలి ఏంటంటే, స్టెంట్ వేసుకున్న తర్వాత మీకు మా పంపింగ్ అది బాగానే ఉంటే మీ లైఫ్ స్పాన్ కి మీకు వేరే స్టెంట్ వేయించుకోని వాళ్ళకి అంత తేడా ఉండదు. స్పెషల్లీ మీరు డ్రగ్స్ వాడటం, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయటం, మెంటల్ రిలాక్సేషన్, డైలీ ఈ మెడిటేషన్ లాంటిది చేయాలండి. అందరూ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ చేయకపోతే మనం రిలాక్స్ అవ్వం. ఈ రిలాక్సేషన్ అనేది మనం ఫుల్ డే కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇది చేస్తే తప్ప మనకి ఇమ్యూనిటీ చేస్తే తప్ప బెనిఫిట్ ఉండదు. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే నెంబర్ 2, ఈ మీకు బాగా డిప్రెషన్ అది వస్తే మందులు కూడా వాడాలండి. చాలా ట్రయల్స్ ఉన్నాయి. సాడ్ హార్ట్ ట్రయల్ అంటే పరిశోధనలు. దీంతో వాళ్ళకి తెలిసింది ఏంటంటే బ్రెయిన్ లో సెరాటోనిన్ అనే కెమికల్ లెవెల్ తగ్గటం మూలాన డిప్రెషన్ అనేది వస్తుంది. దీని మూలాన ఇంకా తగ్గుతుంది. సో ఇది విషియస్ సైకిల్. సో అది పెంచడానికి మనం మందులు వాడామనుకోండి, ఒక 6 నెలలో, సంవత్సరం, 2 సంవత్సరాలు మీరు చాలా యాక్టివ్ గా ఫీల్ అవుతారు. అప్పుడు నెమ్మదిగా ఇది తీసేసుకుని మీరు ఇలాగా డైలీ ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ లైఫ్ స్టైల్ చేయటం, చేంజెస్ చేయటం చేయొచ్చు. మీరు డిప్రెస్డ్ గా ఉన్నారనుకోండి, ఎనర్జీ లెవెల్స్ లోగా ఉన్నప్పుడు మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఏం చేయలేరు. సో డెఫినెట్లీ మీరు సైకియాట్రిస్ట్ మీట్ అయ్యి, క్లీన్ గా చెప్తున్నారు, నిద్రపట్టలేదు, ఆందోళనగా ఉంటుంది, సైకియాట్రిస్ట్ మీట్ అయ్యి, లేకపోతే కార్డియాలజిస్ట్ అయినా మీట్ అయ్యి యాంటీ డిప్రెసెంట్స్ ఒక 6 months to 2 years తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. రామారావు గారు రామారావు గారు సార్, డాక్టర్ గారు మీరు భస్త్రికా ప్రాణాయామం గురించి చెప్పారు 2-3 సార్లు. చెప్పండి. అది మామూలు సంవత్సరం అంతా ఇదే కదండి, అది నేను చేసుకుంటాను. మీరు కాకినాడ వచ్చినప్పుడు కూడా చెప్పారు. అదే కాకినాడ అంటే లేడీస్ ఎప్పుడో ఛానల్ చేస్తాం. ఏం చెప్పారు భస్త్రికా ప్రాణాయామం గురించి స్పెషల్ గా ఏంటనేదా? అవునండి. భస్త్రికా ప్రాణాయామం అనేది ఒకటి ఏంటంటే మనకు మెడికల్లీ తెలిసింది బేసల్ మెటాబాలిక్ రేట్ పెంచుతుందండి. అంటే బేసల్ మెటాబాలిక్ రేట్ అంటే మీరు మామూలుగా రెస్ట్ఫుల్ గా కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు మీ బాడీ ఎంత ఎనర్జీ ఎక్స్పెండ్ చేస్తుంది అనేది. సో ఇది పెంచడం వల్ల మీకు ఏంటంటే భస్త్రికా బాగా ఎక్కువ చేస్తే కొంచెం వేడిగా ఉంటుంది మీకు బాడీ మొత్తం కూడా. దీని మూలాన వెయిట్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మీరు అంత కష్టపడకుండానే భస్త్రికా ప్రాణాయామం 15 minutes చేశారనుకోండి, 4 సార్లు లేకపోతే 3 సార్లు, వెయిట్ లాస్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ భస్త్రికా ఎక్కువ చేసే వాళ్ళకి కొంచెం జ్వరం కూడా రావచ్చు. అందుకనే వేడి ఎక్కువైతే శీతలి ప్రాణాయామం అనేది చేయమంటారు. సో ఈ దే ఆర్ వెల్ డాక్యుమెంటెడ్ ఏంటంటే భస్త్రికా అని. ఇది కాకుండా కూడా ఈ మధ్య స్టడీస్ లో సెంట్రల్ ఒబిసిటీ అంటే బాణపొట్ట అనేది ఉండటం, దాని మూలాన ఇన్సులిన్ లెవెల్స్ పెరగటం, షుగర్ రావడం, ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేవి పెరగటం, హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. భస్త్రికా ప్రాణాయామం అనేది దీనికి కూడా చాలా మంచిది. సో భస్త్రికా అనేది చాలా మంచిది. యూజువల్లీ అన్ని కూడా మీకు క్రియాలు అలాంటివి ఉంటాయి చూడండి, అంటే ప్యాకేజ్ అనమాట. దానిలోనే కొంచెం మెడిటేషన్ ఉంటుంది, కొన్ని ఆసనాలు ఉంటాయి, ఈ భస్త్రికా అలాంటివి ఉంటాయి. దానిలో ఇవన్నీ కూడా భస్త్రికా అనేది ప్రతి దానిలోనే ఒకటి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీరు చేస్తుంటే మంచిది, చేయండి. శేషగిరిరావు గారు కలండి. శేషగిరిరావు గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. నాకు 18 సంవత్సరాల కిందట లెఫ్ట్ ఆర్టరీకి స్టెంట్ వేశారండి. మళ్ళీ 12 సంవత్సరాల కిందట మిగతా 2 ఆర్టరీస్ కూడా స్టెంట్ వేశారండి. మొత్తం 3 స్టెంట్లు వేశారండి. ఓకే. అయితే నేను ఒక 2 years బ్యాక్, 1.5 year బ్యాక్ మళ్ళీ యాంజియోగ్రామ్ తీయించానండి. తీస్తే 3 స్టెంట్స్ బాగానే ఉన్నాయండి. మిగతా ప్లేసెస్ లో మళ్ళీ 3 చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మీకు నా హైట్ 5'11" అండి, నా వెయిట్ 95 అండి. మీరు ఒక 10 kgs వెయిట్ తగ్గిస్తే మీరు ఇప్పుడు ఇమీడియట్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం ఉండకపోవచ్చు అండి. మీరు 10 kg వెయిట్ తగ్గండి, సరిపోతుందని చెప్పారండి. ఇంకొక హాస్పిటల్ హైదరాబాద్ లోనే ఒక ఎక్స్పర్ట్ హాస్పిటల్ లో డాక్టర్ ఏమో యూ షుడ్ గో ఇమీడియట్లీ ఫర్ ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్పారండి. ఒక డాక్టర్ ఏమో ఇది చెప్పారు, ఒక డాక్టర్ అది చెప్పారు. నేను బాంబేలో ఐ వెంట్ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండి, అండి. ఆయన కూడా నేను ఫస్ట్ చెప్పిందే చెప్పారండి, మీకు 3 బ్లాక్లు ఉన్నాయి కానీ మీరు వెయిట్ తగ్గితే మీకు లైఫ్ తిరగట్లేదండి. మీరు ఒక 10 kg తగ్గితే మీరు యూ కెన్ కంటిన్యూ ఫర్ అనదర్ 5-6 years దీని గురించి ఆలోచిస్తున్నానండి. నేను ఐఎమ్ కన్ఫ్యూజ్ స్టేట్. మోరోవర్ ఐఎమ్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ లిటిల్ డిప్రెషన్ అండి. ఓకే అండి. సో డిప్రెషన్ గురించి ఎలాగో వాళ్ళ టాపిక్ కాబట్టి అది
డిప్రెషన్ అయితే దాన్ని ట్రీట్ చేయాలండి. డిప్రెషన్ ట్రీట్ చేయడానికి మంచి మందులు ఉన్నాయి విత్ హార్డ్లీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అంటే కార్డియాక్ ఎఫెక్ట్స్ కూడా లేవు. సో డెఫినెట్లీ అవి వాడటం మంచిది. ఇంకొకటి ఏంటంటే ఈ నిమ్మాన్స్ అనే బెంగళూరులో ఒక స్టడీ చేశారు. ఏంటంటే బాగా సివియర్ డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి 3 భాగాలుగా చేసి కొంతమందికి ఏమో యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ ఇవ్వటం, కొంతమందికి ఏమో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వటం, కొంతమందికి ఏమో క్రియా అనేది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయటం. దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే షాక్ ట్రీట్మెంట్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ సిమిలర్ అండ్ దే ఆర్ బెటర్ దాన్ మెడిసిన్స్. అంటే మెడిసిన్ కన్నా కూడా యాంటీ డిప్రెసెంట్ ఎఫెక్ట్ ఈ క్రియా అంటే ఏం లేదండి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ ద్వారా వస్తుంది. సో డెఫినెట్లీ అదొకటి చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే సింపుల్ గా మీకు చాలా స్ట్రైట్ గా స్ట్రెస్ న్యూక్లియర్ అలాంటి పేరం గ్రూప్. నేను పోయినప్పుడు రైట్ అందలేదని కారణం చెప్పి అన్ని కార్యక్రమాలు అయిపోయాక వచ్చే అల్లుడి కన్నా నా ఇంతమేత్ర దగ్గరుండి తన చేతుల మీద జరిపించే అల్లుడు కావాలండి. ఎందాక మోస్తారు చక్కెర భారాన్ని. స్విచ్ టు క్యాలరీ వన్. చక్కెర రుచి మైనస్ క్యాలరీస్. క్యాలరీ వన్ ఫిట్నెస్ కి తీయటి మంత్రం. ఇక్కడ తిరగడం కాదు, దమ్ముంటే నా ముందుకు రారా. ఫలితం పళ్ళు పుచ్చిపోవడం. 5000 సంవత్సరాల నాటి ఆయుర్వేద గ్రంథాలపై ఆధారితమైన ఆయుష్ యాంటీ క్యావిటీ టూత్ పేస్ట్. ఇందులో లవంగాలు, ఆయుర్వేద చూర్ణము ఉన్నాయి. అవి పంటి పొప్పిని ఆపి చిగుళ్ళని బలంగా చేస్తాయి. లివర్ ఆయుష్. అన్నా మనలో మనమాట నీ వయసు ఎంత? నెక్స్ట్ మంత్ 23 రా. పండుగలు పబ్లిక్ హాలిడేస్ తీసేసి కదన్నా, కలిపి చెప్పా. ఎన్నిసార్లు చెప్పాను షార్ట్ ఫిల్మ్ జోక్స్ వద్దు, థింక్ బిగ్ అని. కొత్త ఫిగర్ వచ్చింది, ఖర్చు తీసుకోవాలి పరా. ఇంత శుభ్రమా? ఏ డిటర్జెంట్ వాడుతున్నావు? గడి డిటర్జెంట్ పౌడర్. పౌడర్ తో బట్టలు ఇంత శుభ్రమా? ఏదో పౌడర్ కాదు, ఇది మహాశక్తిశాలి గడి డిటర్జెంట్ పౌడర్. నమ్మట్లేదా? ముందు వాడి చూడండి, తర్వాతే నమ్మండి. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామచంద్రన్ గారితో స్ట్రెస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. స్త్రీలలో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ హెచ్డిఎల్ కూడా కొంతమందిలో తక్కువ ఉంటుందండి. ఇవన్నీ ఎలా హార్ట్ ప్రాబ్లమ్స్ కి దారితీస్తాయి అంటారా? స్త్రీలలోనే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండవు, పురుషుల్లో కూడా ఉంటాయి. హెచ్డిఎల్
ఒకళ్ళు దాస్తారు, ఒకళ్ళేమో బయట మోర్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అది కూడా టైం ఉంటే మనం డిస్కస్ చేద్దాం. టైప్ ఏ వర్సెస్ టైప్ డి బిహేవియర్స్ అని ఉంటాయి. సో మీరు అడిగింది హెచ్డిఎల్ తక్కువ. యాక్చువల్లీ లేడీస్ కి మెన్సెస్ ఉన్నంత కాలం హెచ్డిఎల్ అనేది ఎక్కువ ఉండాలి పురుషుల కన్నా. ఆల్మోస్ట్ ఒక 5 to 10 mg% ఎక్కువ ఉండాలి. సో పురుషులకి less than 40 ఉంటాం, లేడీస్ కి less than 50 ఉంటాం అసలు మంచిది కాదు. మీరు ఎలా ఉంచుకుంటారంటే హెచ్డిఎల్ అనేది హైగా ఉండాలి, ఎల్డిఎల్ అనేది లోగా ఉండాలి. సో హెచ్డిఎల్ తగ్గటానికి మెయిన్ కారణం ఏంటంటే మనం తినే పిండి పదార్థాలు, ఎక్సర్సైజ్ లేకపోవటం. పిండి పదార్థాలు అంటే ఏదైనా ధాన్యం దాన్ని పాలిష్ చేసేసి తింటే అది పిండి పదార్థం ఉంటుంది. ఎలాగంటే తెల్ల బియ్యం, ఇడ్లీ, దోశ, మైదా, ఉప్మా, బిస్కెట్లు ఇవన్నీ కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఏదైనా కరకర అంటాను అనుకోండి, బిస్కెట్ అవనండి, అప్పడం అనుకోండి, దీని మూలాన్ని కూడా మీ మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో మెయిన్ గా ఇది పెరగటం ఏమో న్యాచురల్ ఆయిల్స్ మూలాన్ని పెరుగుతుంది. మీరు నట్స్ ఇప్పుడు 100 grams తినమంటున్నారు, స్పెషల్లీ ఆల్మండ్స్, వాల్నట్స్, ఈవెన్ పల్లీలు లాంటివి అయినా మీరు ఫ్రై చేయకుండా తినగలిగితే పెరుగుతుంది. అలాగే డైరెక్ట్ గా ఆలివ్ ఆయిల్ అవనండి, వేరే ఏ ఆయిల్ అవనండి, ఈవెన్ నెయ్యి కూడా మీరు డైరెక్ట్ గా దాన్ని ఫ్రై చేయకుండా, అంటే ఫ్రైయింగ్ కి వాడకుండా డైరెక్ట్ గా అన్నం పప్పులో వేసుకోవటం, రోటీ మీద ఉన్ని పరుచుకొని తీసుకుంటే ఆయిల్స్ మూలాన్ని కూడా హెచ్డిఎల్ పెరుగుతుంది. అలాగే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుని ఈ మెడిటేషన్ చేయటం వలన మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేశారు, ఆల్మోస్ట్ 10 mg% పెరుగుతుంది. ఎందుకంటే దీనికి ఏం మందులు లేవు పెంచడానికి. సో బేసికలీ వెయిట్ తగ్గించుకోవటం, స్మోకింగ్ ఆపటం, ఎక్సర్సైజ్ చేయటం, పిండి పదార్థాలు తగ్గించుకోవటం, ఆయిల్స్ కొంచెం ఎక్కువ వాడటం కానీ కరెక్ట్ గా వాడటం, ఫ్రైయింగ్ కోసం కాదు, నట్స్ తీసుకోవటం, మెంటలీ రిలాక్స్ అవటం, వీటి మూలన మీ మంచి కొలెస్ట్రాల్ పెంచుకోవచ్చు. లేడీస్ కి నార్మల్లీ కొంచెం ఎక్కువ మంచి కొలెస్ట్రాల్ ఉండటం మూలనే వాళ్ళకి హార్ట్ అటాక్స్ తక్కువ. ఈ మెన్సెస్ తర్వాత అది కూడా తగ్గిపోతుంది పురుషుల్లాగా, అప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్స్ మేల్స్ లాగానే ఎక్కువగానే వస్తుంది. ఇంట్లో ఏదైనా గొడవ లేనప్పుడు, లేకపోతే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయినప్పుడు, లేకపోతే ఎవరైనా కరెక్ట్ మీరు ఇందాక కూడా అడిగారు, సడన్ గా హార్ట్ అటాక్స్ గురవడం అనేది జరుగుతుందంట. అవును, చాలా సార్లు జరుగుతుంది. మీరు కూడా చాలా మంది చూసుంటారు. ఎప్పటి నుంచో ఇప్పుడు 20 years నుంచి నేను ఎప్పుడో ఎంబీబీఎస్ చేసినప్పుడే చూసా. ఏంటంటే హస్బెండ్ ఏమో హార్ట్ అటాక్ తో అడ్మిట్ అయితే వైఫ్ పక్కనే పడుకుంది, ఆవిడకేమో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయింది. సో అప్పుడు అనుకున్నాను ఇలా ఎలా అయింది అని. బట్ చాలా సార్లు చూస్తూనే ఉంటాం, ఒకే ఫ్యామిలీలో 2-3 వరుస పెట్టి రావటం, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ రావటం, ఇవన్నీ కూడా ఈ మెంటల్ స్ట్రెస్ మూలానే వస్తుంది. మెంటల్ స్ట్రెస్ మూలాన మీ గుండె రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయిన పరిస్థితి లేకపోయినా సరే అక్కడ డైరెక్ట్ ఎరోజన్, అంటే మీకు ఎలాగైతే పేగుల్లో అల్సర్ వస్తుందో అలాగే అక్కడ ఎరోడ్ అయిపోయి రక్తం గడ్డగట్టి హార్ట్ అటాక్ రావచ్చు. ఇది కూడా కాకుండా ఈ మధ్య ఒకటి కామన్ గా చూస్తాం ఏంటంటే టకబుట్సో అంటారు. టకబుట్సో అంటే గుండె రక్తనాళాల్లో ఏం ప్రాబ్లం లేకపోయినా డైరెక్ట్ గా మసిల్ డ్యామేజ్ అయిపోతుంది. మొన్న మధ్య కూడా చూసాం, ఎవరో ఆవిడ స్టూల్ ఎక్కి ఏదో చేస్తానంట, వాళ్ళ ఆయన గట్టిగా అరిశారంట, నువ్వు పడిపోతావు జాగ్రత్త అని. దాంతో ఆవిడకి దడలాగా వచ్చేసి హార్ట్ పంపింగ్ బాగా తగ్గిపోయి హార్ట్ సైజ్ పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ తో వచ్చింది. లక్కీగా ఈ చాలా వరకు రివర్సిబుల్, అంటే రివర్స్ అవుతాయి. సో ఈ మెంటల్ స్ట్రెస్ అనేది మనకు చాలా ఎవిడెన్స్. అలాగే కాకుండా చాలా ఇండైరెక్ట్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎలాగంటే ఆఫ్ఘనిస్తాన్ లోపల యుఎస్ వార్ మొదలు పెట్టినప్పుడు యుఎస్ మొత్తానికి హార్ట్ అటాక్స్ పెరిగినాయి అంట. అంటే చూడండి, యుద్ధం అనేది ఇంకెక్కడో అవుతాను, కానీ వాళ్ళ దేశపాలు అక్కడికి వెళ్ళేదో చేస్తున్నారని ఆ మానసిక ఒత్తిడి మూలాన్ని కూడా హార్ట్ అటాక్స్ పెరుగుతాయి. లాస్ట్ గా షార్ట్ క్వశ్చన్ అండి, అయితే ఈ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, డిప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ స్ట్రెస్, అలాంటప్పుడు ఏదైనా మెడిసిన్ వాడితే బెటర్ అంటారా? డెఫినెట్లీ డిప్రెషన్ ఉన్నప్పుడు మీకు తెలిస్తే అంటే మెడిసిన్స్ వాడటం మంచిది, ఎందుకంటే యాంటీ డిప్రెసెంట్స్ ఉన్నాయి. బెస్ట్ యాంటీ డిప్రెసెంట్ ఈజ్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ వారి క్రియ లాంటి. అది కూడా నేను ఇందాక చెప్పాను, నిన్న స్టడీ ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి మానసిక ఒత్తిడి అనేది తెలియదు ఉన్నట్టు, అందుకు యూనివర్సల్లీ అందరూ కూడా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎలా, దీనికి బెస్ట్ ఆ క్రియా చేయటం మేడం. అంటే లెట్ మీ బి వెరీ క్లియర్, క్రియాలు అనేవి చాలా రకాలు ఉన్నాయి ఇండియాలో. మనం అంత కష్టపడిన అవసరం, రోజుకి వాళ్ళు ఈ ఆసనం చేయటం, రేపు శీర్షాసనం చేయటం అలా చేయకుండా ఏదో ఒక స్పెసిఫిక్ క్రియ అనేది మనం చేయటం, ఒక 1/2 hour 45 minutes డైలీ ఒక 6 months కంటిన్యూస్ గా చేసేయడం. కంటిన్యూస్ గా అది దాని ఎఫెక్ట్ వస్తుందా లేదా అని ఆలోచించకూడదు. వస్తుంది, కాకపోతే మీరు ఒక 6 months చేసేస్తే మీకే తెలుస్తుంది దాని బెనిఫిట్స్. ఓకేనండి. డాక్టర్ రామచంద్రన్ గారు, అసలు మానసిక ఒత్తిడికి ఇతర ఆరోగ్య సమస్యలకు ఎంతవరకు సంబంధం ఉండవచ్చు, గుండె మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వీటికి మెడిసిన్స్ ఎప్పుడు అవసరం, మెడిసిన్స్ లేకుండానే లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఈ క్రియా లాంటి ప్రక్రియలతోటి ఎలా కంట్రోల్లో పెట్టుకొని హెల్దీ హార్ట్ లైఫ్ లీడ్ చేయొచ్చు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్, నమస్తే.